మన సంస్కృతి సంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం. మరి లక్ష్మీ సుజాత గారు గౌరమ్మ పూజని చాలా చేస్తూ ఉంటారు. చాలా అంటే ప్రతి ఒక్కరూ చేస్తారు. అది కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గౌరీదేవిని అమ్మవారి స్వరూపంగా భావించి పసుపు ముద్దతో గౌరీదేవిగా భావించి అమ్మవారిని అర్చిస్తూ ఉంటాం పెళ్లి వేడుకకు ముందు. దీని వెనుక ఉన్న సంప్రదాయం ఏంటి, ఆంతర్యం ఏమిటి, అలాగే దీనికి సంబంధించి మరి జానపద గీతం ఏమన్నా ఉందంటారు? తప్పకుండా ఉందండి. గౌరమ్మని మాత్రమే ఎందుకు పూజ చేస్తారు అన్నదానికి కూడా ఒక కాన్సెప్ట్ ఉందండి. మాంగళ్య గౌరి మాధవేశ్వరి, ప్రయాగే మాధవేశ్వరి అని ఆవిడ వచ్చేసి మాంగళ్య గౌరి అని పిలుస్తారు. మనం మంగళ గౌరిని ఆహ్వానించి ఆ యొక్క ఎవరైతే పెళ్లి చేసుకోబోతున్నారో ఆ అమ్మాయి పసుపు కుంకుమలు మంగళగౌరి వచ్చి కాపాడి ఆశీర్వదించి కాపాడాలి అనే ఉద్దేశంతో మంగళగౌరి పూజ చేపిస్తారండి. మనము ఖచ్చితంగా మంగళగౌరి పూజ ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయకుండా ఆ అమ్మాయి ప్రశాంతంగా గౌరీమాతను ఆహ్వానించి గౌరీదేవిని ఆహ్వానించి తనకు పసుపు కుంకుమలు 100 ఏళ్ళు చల్లగా చూడమని, తన ముత్తైదు తనను ఆశీర్వదించమని, తనను బాగా తన వివాహ బంధాన్ని ఉంచమని చెప్పే ఉద్దేశంతో ఈ గౌరీ పూజ చేశారండి. గౌరీ పూజ అనకంటే గౌరమ్మ అంటే మాకు ఆ యొక్క ఫీలింగ్ వస్తుందండి. గౌరమ్మ పూజ, గౌరీ మన ఫ్యామిలీ మన మెంబర్ అమ్మ గౌరమ్మ గౌరీదేవి అనేసి చెప్తారండి. ఈవెన్ మంగళసూత్రం కూడా మనం 3 ముళ్ళు వేస్తారు కదండి. 3 ముళ్ళు వేసే వెనకల వైపు విశుద్ధ చక్రం అని ఉంటుందండి. ఆ విశుద్ధ చక్రానికి అధిదేవతలు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు. పార్వతీ పరమేశ్వరులు కూడా అర్ధనారీశ్వరులు. సో మనం ఎక్కడైతే ఇక్కడ మంగళసూత్రం ఇట్లా ముడి వేసామో ఆ విశుద్ధ చక్రం వెనకల పార్వతీ పరమేశ్వరుల వారి పాదాలు ఉంటాయని మనము భావిస్తామండి. మన పండిత శాస్త్రముల ప్రకారంగానే మన మన శరీరాల చక్రాల సంబంధించి కూడా వస్తుంది. మనకు 3 ముళ్ళు పార్వతీ పరమేశ్వరుల వాళ్ళ పాదాల దగ్గర మనం 3 ముళ్ళు వేస్తున్నాము అని చెప్పి పెళ్ళైన తర్వాత ఆ 3 ముళ్ళకు పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వదిస్తారండి. సో పురోహితులు చెప్తారండి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ మంత్రాల విధానంలో ఇది ఇట్లా మనం ఆహ్వానిస్తున్నాము, పార్వతీ పరమేశ్వరులు మీరు రండి, మీరు దీవించండి, మీరు ఉండండి అని చెప్తారు. కాకపోతే ఆ మంత్రాలు మనకు తెలియదు. ఆ మంత్రాలు తెలుసుకోవాలన్న ఉత్సాహం ఎవరికీ లేదు. ఇంకా కెమెరామెన్ తల ఇట్లా తిప్పమంటే ఇట్లా తిప్పు, చెయ్యి ఇట్లా తిప్పమంటే ఇట్లా తిప్పు, కట్టమంటే కడతారా, లేదు కొద్దిసేపు ఆగమంటే సుముహూర్తం పోయినా పర్వాలేదు ఆపేస్తారండి. సో ఈ వింత పోకడలు కొంచెము నా మనసుకైతే బాధ అనిపిస్తున్నాయి. అంటే భావితరాలకి వీటి యొక్క విలువలు తెలియకుండా పోతున్నాయి. వీటి అర్థాలు తెలియడం లేదండి. అర్థాలు తెలియలేదు. అర్థం తెలిస్తే విలువ తెలుస్తుంది. అర్థాలు అనేవి తెలియడం లేదు. ఎలా తెలుస్తుందండి అర్థము? పెళ్లి కొడుకు ఒక అబ్బాయికి అమ్మాయికి ఫారిన్ కంట్రీస్ లో పెళ్లి ఖాయం అయిపోతూనే వివాహానికి ముందు ఎట్లా ఉండాలి, భార్యాభర్తలు ఎట్లా ఉండాలి, కుటుంబంతో ఎట్లా కలవాలి అనేసి వాళ్ళకి కౌన్సిలింగ్ లాగా పెడతారంటండి. కానీ మనకు అవసరం లేదు. మన దగ్గర మన పెద్దవాళ్ళు మనకు చెప్తారు, మనం వినాలి. అదిగాక మన పెళ్లిళ్ళలోనే మన సాంప్రదాయాలలోనే మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎట్లా ఉండాలి అనేది మనకు తెలుసండి. ప్రతి సాంప్రదాయం వెనుక మన వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే పెళ్లి ఖాయమైందంటూనే పెళ్లి అంటే ఏంటి, ఏ సాంప్రదాయం ఎందుకు వచ్చింది, ఏ వేడుక ఎందుకు చేస్తారు, దాని వెనకల మీనింగ్ ఏంటి, సంస్కృతంలో ఉంటే తెలుగులో అడిగి తెలియజేసుకోండి, అర్థం తెలుసుకోండి. అర్థం తెలుసుకుంటే ఖచ్చితంగా మనము మన పిల్లలైనా ఫాలో అవుతారండి. ఎందుకంటే వాళ్ళకు అర్థం తెలియక, వాళ్ళ భావం అనేది తెలియక వాళ్ళు దాని విలువ తెలియట్లేదు. మరి లక్ష్మీ సుజాత గారు, మన గౌరీదేవి పూజ చేసేటప్పుడు దానికి సందర్భానుసారంగా మనం వాడుకలో ఉన్న పాట ఏంటంటే? వాడుకలో చాలా పాటలు ఉన్నాయండి. నేనైతే నా ఫేవరెట్, నాకు ఇష్టమైన పాట నేను ఇప్పుడు పరిచయం చేయాలనుకుంటున్నాను. గౌరీదేవికి పూజ చేస్తూ ఇట్లా పెడతారండి. పసుపులో పుట్టిన గౌరీ, పసుపులో పెరిగిన గౌరీ, పసుపులో వసంతమాడేనా, అన్నలేసిన అరుగు మీద చెల్లెల్లేసిన చెట్ల కింద చల్లంగా వర్ధిల్లు సంపద గౌరమ్మ. కుంకంలో పుట్టిన గౌరీ, కుంకంలో పెరిగిన గౌరీ, కుంకంలో వసంతమాడేనా, అన్నలేసిన అరుగు మీద చెల్లెల్లేసిన చెట్ల కింద చల్లంగా వర్ధిల్లు సంపద గౌరమ్మ. గంధంలో పుట్టిన గౌరీ, గంధంలో పెరిగిన గౌరీ, గంధంలో వసంతమాడేనా, అన్నలేసిన అరుగు మీద చెల్లెల్లేసిన చెట్ల కింద చల్లంగా వర్ధిల్లు సంపద గౌరమ్మ.
గంధంలో పుట్టిన గౌరీ గంధంలో పెరిగిన గౌరీ గంధంలో వసంతమాడేనా. అన్నాలేసిన అరుగు మీద చెల్లెల్లేసిన చెట్ల కింద చల్లంగా వర్ధిల్లు సంపద గౌరమ్మ. ఇక్కడ కూడా చెప్పారు చూడండి, అన్నగారు ఏం చేశారంట, అరుగులేసారంట, చెల్లెళ్ళు చెట్లు పెంచారంట. సో మనము అందరూ గుమికూడడానికి ఒక అరుగు అనేది కావాలి, మనకు ప్రకృతిని పరిరక్షించడానికి చెట్లను కావాలి. సో చెట్లను కాపాడాలి అని అన్నట్లు ఇండైరెక్ట్ గా వీళ్ళు చెప్పారండి. ఈ అన్నలేసిన అరుగు మీద అంటే నలుగురు కూర్చొని ఆడుకుంటారు, పాడుకుంటారు, మాట్లాడుకుంటారు. సో అందరము గుమికూడాలి, ఐకమత్యంగా ఉండాలి అనేది కూడా దీంట్లో చెప్తారండి. అక్షింతల్లో పుట్టిన గౌరీ అక్షింతల్లో పెరిగిన గౌరీ అక్షింతల్లో వసంతమాడేనా. అన్నలేసిన అరుగు మీద చెల్లెల్లేసిన చెట్ల కింద చల్లంగా వర్ధిల్లు సంపద గౌరమ్మ. ఇది గౌరీ పాట అండి. చిన్నప్పుడు మేము ఎగురుకుంటూ పాడేవాళ్ళము. దీని అర్థం మాకు తెలియదు కానీ బాగా రిథమిక్ గా ఉండేది. ఎగురుకుంటూ మేము ఇట్లా ఇట్లా చెమ్మచెక్కలు ఆడుకుంటూ పాడేవాళ్ళం అండి. గౌరీదేవిని ఈ విధంగా పూజించవచ్చు మనము. అక్కడ ఒక ప్రాధాన్యత ఉంది, ప్రకృతి యొక్క ఆవశ్యకత ఎంత ఉంది, మరి అన్నదమ్ముల యొక్క ప్రాధాన్యత ఎంత ఉందనేది ఆ పాట ద్వారా గౌరమ్మకు చెప్పుకుంటూ గౌరమ్మని మనం ఆహ్వానింపజేస్తూ ఉన్నటువంటి ఆ పాటని చాలా అద్భుతంగా, నిజంగా అప్పుడు ఇది ఏ కవి రాసిందో కాదు కానీ జానపదులు తయారు చేసినటువంటి పాటలు, మన మాటల్లోంచి మనం చేసే కార్యంలోంచి వచ్చినటువంటి పద సంపదలు అవన్నీ నిజంగా చెప్పాలంటే చాలా, అంటే ఆ రోజుల్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనమాట. చిన్నప్పుడు తల్లి అమ్మ వాళ్ళు వాళ్ళ అత్తగారు వాళ్ళు అంతా చేస్తూ ఉంటే చూస్తూ ఉండి విని పెరిగిన వాళ్ళం కాబట్టి మనకు దాని విలువ తెలుస్తుంది. కానీ ఇవన్నీ కనుమరుగయ్యేసరికి భావితరాల వారికి తెలియకుండా ఉన్నాయి. సో నిజంగా ఇలాంటి పాటలు వెలుగులోకి రావాలండి. మా జనరేషన్ వాళ్ళకి అరుగు అంటే బాగా స్వీట్ మెమొరీ అండి. మేము అరుగు మీద బారకట్ట ఆడేవాళ్ళము, పులి జూదమని గీసుకొని ఆడేవాళ్ళము, ప్లస్ కాసి ఆట, పిచ్చలాట అని ఆడేవాళ్ళము. అసలు దాదాపు ఇంట్లో తినడము, అరుగు కింద కూర్చొని ఆడుకోవడము. నాకైతే నా బాల్యం అంతా అలాగే గడిచిందండి. ఇప్పుడు అరుగులు అంటే కారిడార్లు అయిపోయినాయి కానీ ఆ అరుగుల వాల్యూ నాకు తెలుసండి, బాగుంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అరుగు, ఇంటికంటే పెద్ద అరుగు ఉండేదండి. కనీసం ఒక 20-30 మంది అబ్బాయిలు కూర్చొని ఆడుకునే వాళ్ళము. ఎవరు ఇష్టం వచ్చినట్లు బాగా ఆడుకునే వాళ్ళం అండి. అరుగు అంటే నాకు ఆటలు మతికొస్తాయి, మేము ఆడుకున్న ఆటలు పాటలు గుర్తొస్తాయి. సో ఇది అండి మన సంస్కృతి సంప్రదాయం. ఒక వివాహ వేడుక జరుగుతుంది, ఒక శుభకార్యం జరుగుతుందంటే అక్కడ జరిగే ప్రతి తంతు, ప్రతి సాంగ్యము కూడా ఒక అర్థంతో కూడుకున్నది. దాని వెనుక అంటే జానపదుల పదాలలోంచి, వారి మనసుల్లోంచి వచ్చినటువంటి పదాల కలయికతో ఏర్పడినట్టు కొన్ని పాటలు చాలా అపురూపమైనవి. మరి అందులో భాగంగా కొన్నింటిని మీకు మేము ఇప్పుడు వినిపించడం జరిగింది. మరొక కార్యక్రమంలో మరికొన్ని అంశాల గురించి, మరికొన్ని జానపదులు రచించినటువంటి పాటల గురించి మనం ప్రస్తావించుకుందాం. మరి లక్ష్మీ సుజాత గారు చాలా చక్కటి సంస్కృతిని, సంప్రదాయాన్ని మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే అండి.